ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్ అన్న సంపత్ మీద వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయడానికి అతడి ఇంటికి వెళ్లిన పోలీసులకు అన్నదమ్ములిద్దరూ గంజాయి సేవిస్తూ పట్టుపడ్డారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పోలీసుల విచారణలో షణ్ముఖ్ గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. దీంతో అతడిపై కేసు నమోదు చేయగా ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చేశాడు. అయితే పోలీసుల విచారణలో షణ్ముఖ్ చెప్పిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాను గత కొంతకాలం నుంచి డిప్రెషన్తో బాధపడుతున్నానని, అందుకే గంజాయి తీసుకుంటున్నట్లు షణ్ముఖ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నట్లు చెబుతూ బోరున ఏడ్చేశాడట. ఈ స్టేట్మెంట్ బయటికి రావడంతో వైరల్గా మారింది. షణ్ముఖ్ డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణాలేంటా అని అతడి అభిమానులు, నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు షణ్ముఖ్ సోదరుడు సంపత్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం చేసుకుని 6 రోజులు ఉందనగా మరొక యువతిని వివాహమాడిన ఘటన సంచలనం రేపుతోంది. అలాగే సంపత్ ఎంబీఏ క్లాస్మేట్ అయిన ఓ యువతిని కూడా మోసం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. 2016లో సంపత్ థిక్ షేక్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టాలని సదరు యువతి వద్ద 20 లక్షలు తీసుకున్నాడని, ఆ తర్వాత ఆమెకు నెలకు 7,000 మాత్రమే ఇచ్చాడని తెలిసింది. దీంతో ఆ యువతి నిలదీగా బ్లాక్మెయిల్ చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సోదరుల నిర్వాకం ఇప్పుడు చర్చకు దారితీసింది. I was